భక్తులు పవిత్రంగా భావించే శ్రీవారి లడ్డూలో కల్తీ జరిగిందని సిట్ అధికారులు నిరూపించినప్పటికీ వైసీపీ నాయకులు ఆ నిజాన్ని జీర్ణించుకోలేకపోతున్నారని నగర నియోజకవర్గ జనసేన ఇన్ఛార్జ్ మెరుపుల మహేష్ తీవ్రంగా ఆరోపించారు. పాలు లేకుండా నెయ్యి తయారు చేసిన ఘనత వైసీపీ ప్రభుత్వానికి దక్కుతుందని విమర్శించారు. శ్రీవారి లడ్డూను కల్తీ చేసి వ్యాపారంగా మార్చి భక్తుల మనోభావాలను తీవ్రంగా దెబ్బతీశారని తెలిపారు. కేవలం కమిషన్ల కోసమే ఇలాంటి దుర్మార్గాలకు పాల్పడ్డారని మండిపడ్డారు. వైసీపీ పార్టీలో భక్తి భావమే లేదని, అందుకే పవిత్రమైన శ్రీవారి లడ్డూపై కూడా కల్తీకి పాల్పడ్డారని విమర్శించారు. కల్తీ జరిగిందని సిట్ అధికారులు స్పష్టంగా నిరూపించినా వైసీపీ నాయకులు కల్తీ జరగలేదని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. రాష్ట్రంలో గానీ మన జగన్మోహన్ రెడ్డి గారు గానీ లేకపోతే రోజా గారు గానీ మీరు చెప్పగలుగుతారా? అడల్ట్రేటెడ్ జరగలేదని మీరు నిరూపించగలుగుతారా? మరి ఎందుకు ఈరోజు 36 మంది మీద ఎందుకు ఛార్జ్ షీట్ ఫైల్ అయ్యింది? ఈ రోజు ఎందుకు చాలా మంది ఈ రోజు కట్టకడ వెనక ఎంతమంది ఉన్నారు? ఎందుకు చాలా మంది బెయిల్ వెనకాల కోర్టు చుట్టూ తిరుగుతున్నారు? ఏ తప్పు జరగలేదంటే ఎందుకు మీరందరూ కూడా వాళ్ళందరూ ఎందుకు ఈరోజు అరెస్ట్ అవడానికి సిద్ధంగా ఉన్నారు? ప్రభుత్వానికి కూడా నిన్న ఒక నివేదిక వచ్చింది. ఆ నివేదికను బేస్ చేసుకొని రేపు ఫర్దర్ గా ఏ విధమైన చర్యలు తీసుకోవాలని జరుగుతుంది. ఈ రోజు వైఎస్ఆర్సీపీ వాళ్ళు నిజంగానే మీకు వెంకటేశ్వర స్వామి మీద భక్తున్నట్టయితే ఇది కేవలం హిందువులు మాత్రమే కాదు, సనాతన ధర్మం మీదనే కాదు, ఎవరి మీదన్నా కానీ మీకు నిజంగానే గౌరవం ఉన్నట్టయితే, వాళ్ళ మీద మీకు భక్తున్నట్టయితే, వెంకటేశ్వర స్వామి భక్తుల మీద గౌరవం ఉన్నట్టయితే, హిందువుల పట్ల మీకు గౌరవం ఉన్నట్టయితే కల్తీ జరగలేదు, అడల్ట్రేటింగ్ జరగలేదు అనేది మీరు చెప్పగలుగుతారా? సింథటిక్ ఘీ అనే పదాన్ని మీరు చార్ట్ షీట్ లో నుంచి తొలగించగలుగుతారా? సింథటిక్ ఘీ, కల్తీ ఘీ, అడల్ట్రేటెడ్ ఘీ అనే పదాలు లేకుండా మీరు చార్ట్ షీట్ చూపించగలుగుతారా? మీరు ఎవరైతే సిబిఐ చార్ట్ షీట్ అన్నారో సిట్ అంటున్నారో మీరు దాంట్లో నుంచి 2 పదాలు లేకుండా రిపోర్ట్ మీరు చూడగలుగుతారా? మీరు ఎంతసేపు ఏం మాట్లాడుతున్నారంటే 100% కూడా మీరు చెప్పినటువంటి ఫ్యాక్ట్ లేదు, జంతు ఫ్యాక్ట్ మీద మాట్లాడుతున్నారు తప్ప ఏ ఒక్క వైఎస్ఆర్సీపీ వాళ్ళు కూడా కల్తీ మాట్లాడుతున్నారు తప్ప ఏ ఒక్క వైఎస్ఆర్సీపీ వాళ్ళు కూడా కల్తీ జరగలేదని ఏ నాయకుడు కూడా ఈరోజు చెప్పట్లేదంటేనే దీని మీద అర్థం చేసుకోవాలి.